హలో అండి. వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఇది బ్లౌజ్‌కి మనం బ్యాక్ నెక్ కటింగ్ చూసాం కదండీ! ఇప్పుడు పేపర్ సాఫ్ట్‌ని ఈ విధంగా ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా వేసేసాము. మామూలుగా అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ లేకపోతే గనక ఇలా కూడా ట్రై చేయొచ్చనమాట. అదే పేపర్ సాఫ్ట్‌ని మళ్ళీ మనం ఎలాంటి నెక్ తీసుకున్నామో అదే టైప్‌లో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ కొత్తగా కుట్టేవాళ్ళైతే ఇలా ట్రై చేయొచ్చు అనే ఒక ఉదాహరణ కోసం నేను ఈ వీడియోని చేస్తున్నానండి. ఇదిగో మనం ఆల్రెడీ ఎలా తీసుకున్నాం అంటే మెజర్మెంట్స్ డీప్ ఎంతుంది అనేది మెజర్మెంట్ ప్రకారమే తీసుకున్నాం కదా! ఎక్కడైతే కర్వ్ ఉందో ఆ కర్వ్ దగ్గర మాత్రం సూది దింపి పాదాన్ని పైకెత్తుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ సాఫ్ట్ ఇంకా మెయిన్ లైనింగ్ క్లాత్ కదిలిపోకుండా పట్టుకుని ఇలా స్టిచ్ చేసేసామంటే అంటే మనం డ్రాయింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గానే వేసాం కనిపించడం కోసం వీడియో కోసమని. వీడియోకి కనిపిస్తది. రెండోది ఏంటంటే నేను స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది. ఇలా మ్యాప్ చేసేసాం కాబట్టి దాని ప్రకారమే కట్ చేసేద్దాం. కుట్టేసేద్దాం. ఈ కుట్టేసిన తర్వాత అప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కుట్టుకోవాలండి. కొత్తగా కుట్టేవాళ్ళైనా సరే చాలా ఈజీగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. మీరు ఈ ఒక్కసారి ఈ వీడియో చూస్తూ కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఇదే షేప్ కాదు, వేరే వేరే మీకు ఇంట్రెస్ట్‌గా ఏ షేప్ అయితే ఇంట్రెస్ట్‌గా ఉందో ఆ షేప్‌ని ఇట్లా డ్రా చేసుకొని చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను కొంచెం ఫార్వర్డ్ పెట్టానండి. ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరుగుతుంటే అసలు నేను ఎంత కష్టపడి వీడియోని అప్‌లోడ్ చేస్తున్నా కూడా చూడట్లేదంటే వ్యూస్ రావటం అనే దానికంటే కూడా ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మందికి ఉపయోగం కదా! అందుకోసం. ఇదిగోండి ఇట్లా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇప్పుడు కట్ చేస్తున్నానండి క్లాత్‌ని. ఇలా రౌండ్‌గా కట్ చేస్తున్నాను. లేదంటే మనం ముందుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటది. కాకపోతే అసలు కటింగ్ రాని వాళ్ళ కోసం, లేదంటే ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్న వాళ్ళకి ఇలా చూపిస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటది. మీరు కూడా ట్రై చేస్తారు కదా! అందుకోసమండి. ఇదిగోండి ఒక 1 ఇంచ్ క్లాత్ అట్టు పెట్టిన పేపర్ సాఫ్ట్ అట్టు పెట్టి మిగిలిందంతా కట్ చేస్తానమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్‌కి అటాచ్ చేద్దాం. ఇదిగోండి తిరగా బోర్లా ఎటుందో చూసుకొని ఇది తిరిగేసిన వైపు ఇది మంచి వైపు కాదనమాట. మెయిన్ క్లాత్. మెయిన్ క్లాత్‌కి ఇంకా లైనింగ్ క్లాత్‌కి పేపర్ సాఫ్ట్ అనేది మధ్యలో రావాలి. అలా అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసామంటే చక్కగా నెక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటదండి. నేను 2 కదిలిపోకుండా ఉండటం కోసమని మధ్యలో నుంచి స్ట్రైట్‌గా ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ అడుగునుంది. దానిపైన పేపర్ సాఫ్ట్ ఉంది. దానిపైన లైనింగ్ క్లాత్ ఉందనమాట. మూడిటిని ఒకసారి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కుదరకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చనమాట. ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్సేనండి. ఇది మేము అంత క్రితం నేర్చుకునేటప్పుడు కూడా అసలు ఫస్ట్ తొలిగా నేర్చుకునేటప్పుడు ఇలాగే ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. కానీ మేడం ట్రై చేయండమ్మా మీకేం ప్రాబ్లమ్ లేదని ఐరన్ బాక్స్ తెప్పించి మరి ఒకసారి ఐరన్ బాక్స్ మీద అంటే మెయిన్ క్లాత్ మీద ఈ పేపర్ సాఫ్ట్‌ని పెట్టేసేసి దాన్ని ఐరన్ చేయించేసి దానిపైన లైనింగ్ వేసి కుట్టించేవాళ్ళండి. అయితే ఐరన్ బాక్స్ లేకపోయినా లేదంటే నాకులాగా ఐరన్ బాక్స్ ఏమన్నా రిపేర్ వచ్చినా కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా! మనకి శ్రావణ మాసం దీని తర్వాత దసరా వస్తుంది. మనం ఇలాంటి అంటే నెక్ షేపులు వేరు వేరుగా పెట్టి వే కొంచెం డిజైన్‌గా కుట్టి వాళ్ళకిస్తూ ఉంటే కస్టమర్ మన దగ్గర మానకుండా వస్తారు కదా! లేదంటే మన దగ్గర చిన్న విషయం ఐరన్ బాక్స్ లేదనో, లేదంటే పాడయిందనో, దానికోసం కస్టమర్‌ని వదులుకోకూడదు కదా! అందుకోసం ఇలాగనమాట. ఇప్పుడు ఇది అటాచ్ అయిపోయింది కదా! ఇంకా మొత్తం లైనింగ్‌కి మెయిన్ క్లాత్‌కి లైనింగ్‌ని స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులన్నీ కట్ చేసేసామంటే మనకి నీట్‌గా వచ్చేస్తదండి. నేను ఒక బ్యాక్ పార్ట్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను. మెయిన్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే అసలు ఫ్రంట్ డాట్ ఎలా వేయాలి అనేది మళ్ళీ ఒక చిన్న వీడియోని అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయేసరికి కొంచెం తక్కువగా చూస్తున్నారు. చూస్తున్న మాట ఎట్లా ఉన్నా ఇంకా ఎడిట్ చేయడానికి దీనికి లేట్ అయిపోతుంది. లేట్ అవ్వటం వల్ల వీడియోస్ 1 బై 1 రావట్లేదు. పెట్టడానికి కూడా అంటే కటింగు చూపిస్తున్నాం గానీ స్టిచ్చింగ్ చూపించట్లేదు కదా! దానికోసమని చిన్న చిన్నగా అంటే చిన్న వీడియో 4 మినిట్స్, 5 మినిట్స్‌గా పెడితే చూస్తానికి కూడా అందరికీ కంటిన్యూషన్ బావుంటదని ఇది పార్ట్ 1, పార్ట్ 2గా పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా పార్ట్ 2ని కూడా చూడండి. మీకు డాట్స్ ఎలా వేసుకుంటే మనకు బాడీకి పర్ఫెక్ట్‌గా ఉంటాయనేది చూసుకొని ఆ విధంగా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ ఒక్క పావించుతో మనం స్టిచ్ వేసిన తర్వాత ఒక పావించి గ్యాప్ ఉంచుకొని ఆ పావించి లోపల నుంచి కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ లోపల ఈ గ్యాప్‌లో
షేప్ ఎలా వస్తుందనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూద్దురు కానీ. అలాగే ప్రతి కరువు దగ్గర కూడా టక్స్ ఇచ్చుకుంటే మనకి పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంటే పైపింగ్ వేయడం కుదరదు కదా. ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా టక్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఎందుకంటే ఒక్కోసారి తెలియకుండానే సూది మనం ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టుమే పడిపోద్ది. ఓవరాల్గా ఇలా ఉందండి. నెక్ షేప్ చూడండి, వేరే లైట్ కలర్ పైపింగ్ క్లాత్ వేసేస్తే సరిపోద్ది అని నెక్ షేప్ కనిపించడం కూడా కోసం చూపిస్తుంది అనమాట. ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసేద్దాం. పైపింగ్ వేయకోకుండా వేస్తున్నాను కాబట్టి నేనైతే ఇలా గుర్తు పెట్టుకుంటానండి. కరెక్ట్గా మనకి మిషన్ పాదం కింద ఒకటి మనకి ఫ్రేమ్లా ఉంది కదా, ఆ ఫ్రేమ్ వరకు వేస్తే సరిపోద్ది. ఇట్లా గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. 4.5, 5.5 అనేది అట్లా పెట్టుకోనక్కర్లేదనమాట. ఇదిగోండి పైన ఇక్కడ పైపింగ్ వేస్తే ఒక పావు ఇంచు పోద్ది కదా. అలాగే సూది ఇక్కడ దింపేసామంటే కరెక్ట్గా ఇక్కడికి వేస్తాను నేను. అయితే అక్కడ పైపింగ్ వేసే దగ్గర క్లాత్ పావు ఇంచి ఇక్కడ కలుపుకొని ఇక్కడ వరకుతో డాట్ వేసేసి తీస్తామంటే బ్యాక్ నెక్ డాట్స్ కంప్లీట్ అయిపోయినట్లే. దీనికి పైపింగ్ వేస్తే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.